మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ కోవలోనే ఉత్తరప్రదేశ్లోని సుష్మా నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ టికెట్ మీద నసీం సోలంకి అనే మహిళా అభ్యర్థి నిలుచున్నారు. ఎన్నికలు అన్నాక అయిన వాడిని కానివాడిని అడ్డగాడిదను కూడా బతిమాలుకోవాలి, ఓటు వెయ్యమని, సపోర్ట్ చెయ్యమని. మన దగ్గర అయితే అభ్యర్థులు ఓట్లు అడుక్కునే సమయంలో రోడ్డు మీద అట్ల బండి దగ్గర అట్లేస్తారు, బజ్జీల బండి దగ్గర బజ్జీలు వేపుతారు, రోడ్డు పక్కన ఒక కుర్రోడు కూర్చుంటే వాడి ముడ్డి కూడా కడుగుతారు. అట్లా ఓట్లు అడుక్కుంటూ ఈ మహిళా అభ్యర్థి గారు వనకందేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చింది దీపావళి రోజున. ఆ సమయంలో ఆ ఆలయంలో చాలా ఓట్లు ఉన్నాయి. ఓహో, ఒక్క దెబ్బకు 1000 ఓట్లు అనుకుని లోపలికి వెళ్ళినట్టుంది. అందరికీ దండం పెట్టింది. లోపలికి వెళ్ళాం కాబట్టి గుడి ఆచారం ప్రకారం లోపల ఉన్నవారిని ప్లీజ్ చేయాలి కాబట్టి బొట్టు పెట్టుకుని ఉండవచ్చు. ఒక దీపం కూడా వెలిగించింది. వాళ్ళు ఒక గ్లాస్తో పాలు ఇచ్చి ఉంటే లింగం మీద కూడా పోసి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఒక మత ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను సంతృష్టి చేయడానికి ఏదైనా చేస్తాడు. ఆమె కూడా అదే చేసింది. అదేం తప్పు కాదు కదా. కానీ ఇప్పుడు ముస్లిం మత పెద్దలకు దాంతో చాలా ఒళ్ళు మండిపోయింది. ఓట్లు అడగడానికైనా సరే నువ్వు గుళ్ళోకి వెళ్తావా, ఎంత నేరమో నీకు తెలుసా అని ఒక ఫత్వా ఇచ్చేసింది. రా వచ్చి కల్మా చదివేసి అందరి కాళ్ళు పట్టుకుని బతిమాలేసుకో, క్షమించమని. ఆ కాళ్ళు పట్టుకోమని లేదనుకోండి, కల్మా చదివి బతిమాలమని ఆ యొక్క మసీదు ఆమెకు ఫత్వా జారీ చేసింది. అది మతం మీద ఆ నిబద్ధత ఉన్న ఆ మతం అంటే నాకు చాలా అభిమానం. అందుకే మన వాళ్ళు ఉన్నారు అదే ఓట్ల కోసం వీళ్ళ ఆత్రంలో వాళ్ళ మూత్రం కూడా పోయించుకుంటారు. కానీ ఆ మతం అట్లా కాదు. ఓట్లు ఎలాగ అడగాలో వాళ్ళకి తెలుసు. అంతేగాని మన మతాన్ని కించపరుస్తూ అవతలి మతపు ఆచారాలను అనుసరించడం అన్నది చాలా తప్పు అని ఆ మతం సిద్ధాంతీకరించేసుకుంది. మనమంటే సెక్యులర్లము. వాడు బిర్యానీ పెడుతున్నాడు అని తెలియాలి, కానీ నాలిక బయటికి సాగదీసుకుని మరీ పరిగెడతాం. అబ్బాయి నాలిక అలా బయటికి సాగదీసుకుని రావడమే కాదు, నెత్తి మీద బొక్కల టోపీ పెట్టుకుంటూనే బిర్యానీ పెడతాము అంటే హ్యాపీగా పెట్టుకుంటాము. అబ్బే కాదు, సీత కులం తక్కువది, రాముడు మతం తక్కువోడు అని అంటేనే బిర్యానీ పెడతాము అంటే ఆనందంగా కూడా ఆ మాట అంటాం. మనం సెక్యులర్లం కదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాపగారి పేరు రుచిక శర్మ. ఈ ఫోటో చూసి ఆవిడ ఎవరో మోడల్లోనో ఏదో హిందీ సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేసుకునే అందగత్తె అనుకుంటే చాలా పొరపాటు. ఈవిడ ఇట్లాంటి మనిషి కాదు. ఈవిడు పెద్ద మేధావిగా గుర్తింపబడ్డారు. ఆవిడ కూడా చదువుకున్నది చిన్న చదువేమీ కాదు. అన్ని డిగ్రీలు అయిపోయిన తర్వాత వాళ్ళు చదువుకున్న సబ్జెక్టులో ఇంక వీళ్ళు ఏమీ చదువుకోవడానికి లేదు అని అనిపించుకోవడం కోసం ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇచ్చినట్టుగా డాక్టర్ డిగ్రీ ఒకటి ఇస్తారు కదా, ఆ డాక్టర్ డిగ్రీ కూడా ఈవిడికి వచ్చేసింది. అంటే ఈ డిగ్రీ ఎట్టుకుని ఆపరేషన్లు చెయ్యొచ్చు, కానీ మనుషులకు కాదు, సమాజానికి ఆపరేషన్ చెయ్యొచ్చు. ఈవిడకు ఆ డాక్టర్ డిగ్రీ ఇచ్చింది కూడా ఇట్లాంటి యూనివర్సిటీ కాదు, ఢిల్లీలోని JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. JNU అంటే మీకు తెలుసు కదా, హిందూ దేశుల్ని భారత ద్వేషుల్ని తయారు చేసే సంస్థ. అక్కడ చదువుకున్న ఆ చదువుతో ఈమె ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. JNUలో చదువుకునే విద్యార్థులకు ఆ చదువుతో పాటు కొన్ని లౌకిక పాఠాలు నేర్పుతారు. మీరు చదువు అయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తున్నా చెయ్యకపోయినా కొంత సంపాదన కావాలి అంటే ఉద్యోగం చేసేటప్పుడు అది అదనపు సంపాదన అవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు అదే ప్రధాన సంపాదన అవుతుంది అనుకోండి. దానికి కొన్ని చిట్కాలు చెబుతారు. ఏమీ లేదండి, భారతదేశంలో హైందవ సంస్కృతిని, హైందవ జాతిని అవమానపరుస్తూ వ్యాసాలు రాయాలి, ప్రసంగాలు చేయాలి, నాటకాలు, సినిమాలు తీయాలి. అప్పుడు పేరుకు పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది. ఏదో మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఏదో మనకు పెద్ద పేరు వచ్చేసింది కదా అని మన ప్రతాపం హిందువుల మీద కాకుండా కొత్తిమీర కట్టగాళ్ల మీదనో, చచ్చిన వాడిని సజీవుడు అనేవాళ్ళనో అంటే గనక
తొక్క తీస్తారు. ఈ దేశంలో నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, బౌద్ధులు, అంబేద్కరిస్టులు, అభ్యవాదులు అని చెప్పుకుంటూ చాలామంది హైందవాన్ని దూషిస్తూ బతికేస్తున్నారు. వీళ్ళు ఎవరికి వాళ్ళు తమది వేరే అస్తిత్వం అని చెప్పుకుంటూ ఉన్న హిందువులు వీళ్ళల్లో ఒక్కరిని ప్రశ్నిస్తే వీళ్ళందరూ ఏకమైపోయి వాళ్ళ మీద దాడి చేస్తారు మూకుమ్మడిగా. అటువంటి వ్యాపార దృక్పథంతో ఈ రుచితా శర్మ గారు దగ్గర 3 సంవత్సరాల బట్టి హిందూ ధర్మం మీద, హైందవం మీద విషం చల్లుతూ ఉంటారు. ఏమీ లేదు, సీత పతివ్రత కాదు అంటారు, ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటారు, రాముడు ఒకే రోజున ఏనుగును, జింకను, పందిని వేటాడి ఆ 3 వాళ్ళు 3 కలిసి అడవిలో తిన్నారు అని చెబుతారు. శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్న కాముకుడు అంటారు. ఆ పసిబిడ్డ తన కొడుకైనా పరాయి బిడ్డ అయినా వినాయకుడి తల నరకడం శివుడికి న్యాయమేనా అని అడుగుతారు. చెక్కులర్లం కదండి, అక్కడక్కడ నాలాంటి ఎదవలు ఉంటారు, అక్కడికి వెళ్ళి అమ్మ అది కాదు ఇదని చెబుతూ ఉంటారు. ఈరోజు ఒకటి చెప్తే రేపు ఇంకొకటి తెస్తారు. దూషించేది హైందవాన్ని కాబట్టి అమ్మగారి ఫాలోయింగ్ 40,000కు ఈజీగా చేరుకుంది. ఆ ఆనందంలో అమ్మగారు ఒక బేసిక్ ప్రిన్సిపల్ని మర్చిపోయారు. తిడితే హైందవాన్ని తిట్టాలి కానీ కొత్తిమీర కట్టలను తిట్టకూడదు అన్న విషయం మర్చిపోయి హిసాబ్ మీద కామెంట్ చేశారు. అంతే, అమ్మగారికి వార్నింగులు వచ్చాయి. ఎట్లా అయితే నువ్వు ఉండవు అన్నారు. ఎక్కడ? భూమి మీద. పాపం నిత్యము అమ్మగారు కాంట్రాక్టులో ఉండే సెక్యులర్ కుక్కలు, నికృష్టపు కుక్కలు అమ్మగారి పక్కకు వచ్చి నుంచుని అమ్మగారి పక్కన మొరగలేదు. అక్కడ కాదు, వారి సొంత స్థానాలలోంచి కూడా అమ్మగారి తరఫున మొరగలేదు. అట్టా చేస్తే ఏమవుతుందో ఈ కమ్యూనిస్టులకు తెలుసు. ఆ కొత్తిమీర చిన్న మొక్క తెచ్చి వీళ్ళ మొంటి మీద వేస్తారు. అదేనండి, వంట అయిన తర్వాత వంట మీద అలా జల్లుతారు కదా, అలాగా వీళ్ళ దేహాల వంట కూడా పూర్తయిన తర్వాత ఆ వంటకం మీద కూడా ఆ కొత్తిమీర మొక్కలు చల్లుతారు. అది భయం. కాబట్టి ఈ పాపగారు ఒంటరి అయిపోయారు. హిందువులను తిడుతుంటే అందరూ మూకమ్మడిగా కమాన్ అంటూ చప్పట్లు కొట్టేవారు సందుల్లో దూరి ముసుగులు వేసుకున్నారు. కొత్తిమీర కట్టాలంటే ఆ మాత్రం భయం ఉంటుందిలేండి. ఆ వ్యక్తి నసీమా సోలంకి అనే పేరున్న తమ మరకే అయినా బ్రాహ్మణ వర్గానికి చెందిన రుచికా శర్మ అనే కమ్యూనిస్టురాలైన ఎవరైనా ఒక్కటే, తమ ఆచారాలను పాటించకపోయినా అవమానపరిచిన. ఏమనుకోకండి, బ్రాహ్మణ వర్గము అన్నానని. ఆమె పేరు శర్మ అంటే వాళ్ళే అనుకుంటున్నాను. మరి అయినా ఈ గొడవలన్నీ మనకెందుకండి? ఎవడైనా హలాల్ చేసిన బిర్యానీ తినడానికి రమ్మంటాడేమో ఎదురు చూద్దాం. ఆ పిలుపు వచ్చేదాకా ఖాళీగా ఉండడం ఎందుకండి? ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, బాగుందో లేదో చెప్తూ ఒక కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటే కనుక గంట సింబల్ నొక్కేమో లేదో ఒకసారి చూసుకోండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.